కొన్నిసార్లు మనల్ని ఆదరించి ఓదార్చి మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులను కూడా కొన్నిసార్లు దూరం చేసే అవకాశం ఉంది. ఏబు గ్రంథం చివర చూస్తే ఏబుకి అంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారన్న సంగతి మనకి చివరిలో అర్థమైద్ది. మొదటి నుంచి చూస్తే అర్థం కాదు మనకి. కావాలంటే చూడండి, ఏబు గ్రంథము చివరి అధ్యాయము అంటే 42వ అధ్యాయము ఒకసారి తీయండి. 11వ వచనం చదువు. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించొచ్చు అతని నోదార్చిరి. ఏమండి, నాకు డౌటు, పాపం ఏబు అన్ని బాధలు పడుతుంటే వీళ్ళందరూ ఎటుపోయారండి? ఏబు అన్ని బాధలు పడుతుంటే వీళ్ళందరూ ఎటుపోయారు? అతని సహోదరులు అన్నాడంటే తోడబుట్టినోళ్ళు, అతని సోదరీమణులు అంటే అక్క చెల్లెళ్ళు, అతనికి పరిచయస్తులు అంటే అతనికి బాగా క్లోజ్గా రిలేషన్లో ఉన్నోళ్ళు, అనుబంధంలో ఉన్నోళ్ళు, పరిచయస్తులు, ఇంతమంది ఉన్నారని మనకు అనిపించదు ఏబు గ్రంథం చదివితే. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన. కొన్నిసార్లు ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు దేవుడే చేస్తాడు. ఎందుకంటే నీ కళ్ళు తెరవటానికి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించే పరిస్థితి కూడా రప్పిస్తాడు. బాయ్ జాగ్రత్తగా వినో, మా జాగ్రత్తగా వినో. వాళ్ళను దూరం చేయటమే కాదు, కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు కూడా ఆ పరిస్థితి నీకు రప్పిస్తాడు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఏబు ఎలా స్పందించాడో తెలుసా? మొత్తం ఆయన విడిచిపోయినా ఏబు కృంగిపోలా, దేవుని పాదాలే పట్టుకున్నాడు. దేవుని పాదాలే పట్టుకున్నాడండి. నన్ను వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, నన్ను వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, నా అన్నదమ్ములు పట్టించుకోలేదు, అక్క చెల్లెండ్రు పట్టించుకోలేదు, పరిచయస్తులు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదని ఎవ్వడి మీద యాష్టపోలా, విలపించలా, కృంగిపోలా, నిరాశపడలా, చచ్చిపోవాలో బతకాలో అనుకోలా. కొంతమంది మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళోళ్ళు పట్టించుకోలేదనుకో, చీర తీసుకెళ్ళి ఫ్యాన్కి వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నావు అంటే, నన్ను అందరూ వదిలేశారు, ఇంకెందుకు బతకాలి నేను? నన్ను అందరూ వదిలేశారు, ఇంకెందుకు బతకాలి? నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా అన్న వాళ్ళందరూ నన్ను వదిలేశారు, ఇంక నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నేను బతకను. ఆ చీర ఒకటి దొరికిద్ది, అది తీసుకెళ్ళటం, ఫ్యాన్కి కట్టడం. దరిద్రులు, ఆత్మీయ దరిద్రులు. ఏమనుకోకండి, ఇంతకుముందు ఎప్పుడన్నా గడితే దేవునికి స్తోత్రం. దరిద్రం కదా, ఆత్మీయ దరిద్రం కదా. పనికి మాలిన ముఖమా? కావాలనే కొంతమందిని ఎడం చేస్తాడు దేవుడు. గుండె ఎలా ఉండాలో తెలుసా? గుండె, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. దేవునికి మహిమ. పోనీ పలకరించకపోతే ఇంకా నాకేం దిక్కు లేదా అయింది, ప్రేమించకపోతే ఇంకా నాకేం గతి లేదా అయింది. నా దగ్గర ఉంటే తిని నన్ను ప్రేమించే ఈ పనికి మాలిన రకాలు నాకెందుకా? నేను పాపినై ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమించిన నా బంగారు తండ్రి ఉన్నాడు నాకు.
నా కోసం చచ్చిపోయేంత ప్రేమించినోడు నాకుంటే నా చావు కోరే ఈ దరిద్రుల కోసం నేనెందుకు చావాలి? నేను చావను. పక్కన సైతాన్ గాడు చేరి సావు 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 అంటాడు. నువ్వు చావురా సైతాన్, నువ్వు చావురా, నువ్వు చావు. నేను చావును. నేనెందుకు చావాలరా? జీవం గల దేవుడు, నా బంగారు తండ్రి, నా బంగారు కొండ, నా కోట, నా యేసయ్య నాకుంటే నేనెందుకు చావాలి? ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు ఈ అల్పమైన ప్రేమలు అక్కర్లేదు. ఈ లోకమంతా నన్ను వదిలేసిన నిన్ను నా ప్రభుతో బతికేస్తా. ప్రభు కోసం బతుకుతా. ఎప్పటి కోసం? ఈ దరిద్రుల కోసం కష్టపడ్డా, ఇలా ప్రేమలు నిజమని కష్టపడ్డా, ఇదంతా బుస్ అని తేలిపోయింది. ఇప్పుడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం బతుకుతా. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీది మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా. ఎవరు నిన్ను ప్రేమించలేదని సత్తావా? లేకపోతే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం బతుకుతావా? కొంతమంది కుటుంబాలను కూడా సిద్ధపరచుకుంటారు. బతకొద్దు, చచ్చిపోవాలని తీర్మానాలు చేసుకుంటారు. ఈరోజు ఇక్కడ కూడి వచ్చినటువంటి వాళ్ళు అలాంటి తీర్మానాల్లో ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి దరిద్రపు ఆలోచన చెయ్యొద్దు, అది సైతానుది. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నా తండ్రి నీకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమలను చూస్తున్నావు. దీని తర్వాత దేవుడు నీకు ఇవ్వబోతున్న మహిమను చూడట్లా. నువ్వు తొందరపాటున అలాంటి పిచ్చి ఆలోచనలు చేసి దేవుడు నీకు ఇచ్చిన బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. నా తమ్ముడా, నా చెల్లి, ఎవరు అలాంటి ఆలోచనల చేత శోధించబడుతున్నారో ప్రేమతో చెప్తున్నా, నువ్వు దిక్కు లేని వాడివి కాదు. ఈ లోకం మొత్తానికి దిక్కైన వాడే నీకు దిక్కుగా ఉన్నాడు. నిన్నెవరూ ప్రేమించట్లేదు అన్నది సరికాదు. ఎంత ప్రేమించాడో తమ్ముడా నీకు తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టే అంత పిచ్చి నువ్వంటే ఆయనకి. ఇది నిజం, నిజం, 100% నిజం. నా చెల్లి, నువ్వంటే ప్రాణం పెట్టే అంత ఇష్టం నువ్వంటే ఆయనకి. చచ్చిపోయాడమ్మా నీ కోసం. ఎవరు చచ్చిపోతారమ్మా? అది కూడా మంచోడి కోసం ఎవరన్నా చస్తారేమో కానీ చెడిపోయిన పాపులమ్మ నువ్వు చెడిపోయిన దానివి, చెడిపోయిన వాడివి, చెడిపోయిన వాడిని నేను. మన కోసం ఎవరు చచ్చిపోతారమ్మా? అసహ్యుల కోసం. అయినా మనల్ని ఎంత ప్రేమించాడో చూడు. ప్రాణం పెట్టేశాడు మన కోసం. ప్రాణం పెట్టేశాడు నీ కోసం తమ్ముడా. ఇప్పుడు నువ్వు కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంటే చావేది ఇంకా లేదా? ఎవరనుకున్నారు దావీదు మహారాజు అవుతాడని? ఎవరనుకున్నారు యోసేపు ఐగుప్తుని వెళ్తాడని? ఎవరనుకున్నారండి? కాళ్ళ ముందు చూపు చూడవాకు. నా తండ్రి నీకు బ్రైట్ ఫ్యూచర్ సిద్ధపరిచాడు. అందమైన భవిష్యత్తు, శ్రేష్టమైన భవిష్యత్తు. అనేకులకు దీవెనకరమైన పాత్రమవుతావు నువ్వు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను చుట్టినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నా అన్నవారంతా నిన్ను నిందించి త్రోసేసి వెళ్ళిపోయినా, నిన్నెవరు పలకరించకపోయినా, పట్టించుకోకపోయినా, గుర్తుపెట్టుకో, ఇవన్నీ రేపు నీకు సాక్ష్యాలు. ఈ చేదైన అనుభవాలు రేపు నీకు కమ్మని మధురమైన సాక్ష్యాలు. ఇవన్నీ నువ్వు చెప్పుకోవడానికి సాక్ష్యాలు. ఇవన్నీ నువ్వు ఆయన వైపు చూడు, ఆయన మీదే అనుకో. నీకెవరు లేకపోవటం ఏంటి? నిన్నెవరు నిర్మించుకున్నారు తల్లి? నీకు ముక్కు ఎవరు ఇచ్చారా? నీ ముక్కు అలా ఉండాలని ఎవరు డిజైన్ చేశారు?
నీ కళ్ళు ఎవరు ఇచ్చారా? నీకు ఆ పళ్ళు ఎవరు ఇచ్చారు? నీకు ఆ పెదవులు ఎవరు నిర్మించారు? నీ ముఖ చిత్రాన్ని ఎవరు రూపొందించారు? ఎంత ఇష్టపడి చేసుకున్నాడమ్మా నిన్ను, ఎంత ఇష్టపడి నిర్మించుకున్నాడు తమ్ముడా నిన్ను. ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఇప్పుడు నువ్వు చావును వెతుకుతున్నావేంటి? ఆయన లేడా? నమ్మలేవా? నిజం కాదా? కొంతమంది మరణాపేక్షతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు పలికిస్తున్నాడు. అలాంటి ఆలోచన చేయొద్దు తల్లి, చేయొద్దు. అది ఆత్మీయ దారిద్ర్యం పట్టిన వాళ్ళు చేసే ఆలోచన, సైతానుకు లొంగినోళ్ళు చేసే ఆలోచన. చచ్చిపోతే ఈజీ అనుకుంటున్నావేమో. దేవుని సెలవు లేకుండా మనం పుట్టలేదు, దేవుని సెలవు లేకుండా మన ప్రాణం పోవటానికి కూడా వీల్లేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే తీసుకుంటాడు. ఆయన సమయం వచ్చిందాకా నీ ప్రాణం నువ్వు తీసుకుంటే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన వాడివి అవుతావు, తీర్పులోకి వస్తావు. నీ కర్మ కలితే నరకానికి పోయే అవకాశం కూడా 100% అది. జాగ్రత్త. చచ్చిపోతే ఈజీ అనుకుంటున్నావేమో, పోతావు నరకానికి. ఈజీ కాదు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే సావచ్చు, అది పెద్ద చాకిరీ కాదు. కానీ తర్వాత ఉంటుంది. ఎందుకు ఆ కర్మ? ఎందుకు? నీకు నా తండ్రి లేకపోతేగా, నా ప్రభు లేకపోతేగా. మనుషుల మనసులలో టైం అయిపోతుందిలే, ఏమనుకోవద్దు. మీరేం పాడమంటారు, టైం ఏం పరిగెత్తుతుందాడా? మళ్ళీ అసలుగా రేపు కూటం ఉంది, మళ్ళీ మీరు అలసిపోతే రేపు రారు మళ్ళీ. మీరు అసలుకే మొక్క కంటే మెత్తనోళ్ళు. నువ్వు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావని శాలేం రాజు అనకు తెలుసా? మరి ఎవరికైనా తెలుసా? ఆయనకి తెలుసు. ఆయనే నీతో మాట్లాడుతున్నాడని నమ్ము, అబద్ధాలు కాదు. చెప్పు, చద్దామా? కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి, కొన్నిసార్లు మనల్ని శ్రమ కొలిమిలో కాల్చడానికి, మనం ఆయన మీద ఆనుకోవడానికి నా అన్న వాళ్ళందరినీ దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు దూరమైన వాళ్ళందరూ ఒకరోజు నీ దగ్గరికి వచ్చి ఎన్ని బాధలు పడ్డావో, నిజంగా మామూలు అగచాట్లు కాదు నువ్వు పడ్డది, మామూలు శ్రమలు కాదు నువ్వు పడ్డదని నీ దగ్గరకు వచ్చి ఏబును కానీ వాళ్ళు ఓదార్చినట్టు నీ దగ్గరకు వచ్చి నిన్ను వాళ్ళు పలకరించి మాట్లాడకపోతే ఎప్పుడు అడుగు. జరిగిద్ది అదంతే. ఏసునామములో శ్రమ కొలిమిలో కాలుతున్నప్పుడు దేవుడే దూరం చేస్తాడు. ఎందుకంటే ఆ శ్రమ కొలిమిలో నువ్వు ఏ మనిషికి వెళ్ళి చూడకూడదని ఆయన ఆశపడుతున్నాడు. అందుకు ఈ గోలంతా. అర్థమైందా? శ్రమ కొలిమిలో మనల్ నుంచి ఏ మనిషి వైపు మనం చూడకూడదని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎటు చూడాలా? ఎటు చూడకుండా ఏ మనిషికి వెళ్ళి చూడ, తన వైపే చూడాలి. నువ్వు దీనుడవై దీనురాలివై ఆయన వైపే చూడాలి. హల్లెలూయా. ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ఈ కష్టకాలంలోనే కనెక్ట్ అవుతావు, ఈ శ్రమ కొలిమిలోనే కనెక్ట్ అవుతావు, ఈ ఇబ్బంది కొలిమిలోనే కనెక్ట్ అవుతావు, ఈ అందరూ త్రోసివేసిన అనుభవంలోనే నువ్వు దేవునితో లింకు కాగలుగుతావు. ఇది నీకు ప్లస్ మైనస్ కాదు, ఇది నీకు రైట్ టైం, ఇది నీకు మంచి సమయం, నా దేవుణ్ణి పెనవేసుకునే టైం. ఏబు గ్రంథంలో ఆ చివరి చదివి ఆశ్చర్యపోయాను నేను. ఊరి నాయన, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు, మరి ఏబు అన్ని బాధలు పడుతున్నప్పుడు వీళ్ళందరూ ఎట్టుపోయారు? అడ్రస్ లేకుండా చేశాడు. ఆయనే చేశాడు. అడ్రస్ లేకుండా చేశాడు మొత్తాన్ని. ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు చేశాడు. ఇంక ఇప్పుడు ఏబుకి ఎవరు కనపడుతున్నారు? ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు మాటలతో పొడుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. భార్య ఉందంటే దేవుణ్ణి దూషించి సావు అంటుంది. పిల్లలు లేరు, మొత్తం పోయారు. మరి ఇప్పుడు ఏబుకుంది ఎవరు? ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. ఎటు చూశాడు ఏబు? భార్య అందని చచ్చిపోయాడా? భార్య అంది దేవుణ్ణి దూషించి చావని. నీ భర్త కూడా అంటాడు సైతాన్ దూరిద్ది, నీ భర్తలోకి దయ్యం దూరిద్ది, నీ భార్యలోకి దయ్యం దూరిద్ది, నీ తల్లిదండ్రుల్లోకి దూరిద్ది దయ్యం. వాళ్ళ నోటితో వాళ్ళు అంటారు, చావరా దరిద్రుడా, చావు, చావరా చావు, ఎందుకురా నువ్వు బతకటం.
కన్న తల్లిదండ్రులే నన్ను ఆ చావును కోరుతా ఉన్నారు, ఇంకా నేను ఎందుకు బతకాలని ఏడుచుకుంటూ పోయి ప్రాణం తీసుకుంటాడు ఒక్కొక్కడు. నీ పిల్లల్లోకి దూరిద్ది దయ్యం. నువ్వు తల్లివి తండ్రివై ఉండొచ్చు, నీ పిల్లలే నిన్నంటారు చావుమా, చావు, నువ్వు చచ్చిపోమా, నువ్వు చచ్చిపోమా, నువ్వు చచ్చిపోనానా, నువ్వు చచ్చిపోనానా, మేము హాయిగా ఉంటాం, చచ్చిపోనానా. నీ పిల్లలే. నేను కనీ పెంచి పెద్ద చేసిన నా పిల్లలు నా చావును కోరుతున్నారు, నేను ఎందుకు బతకాలి అని చావును వెతుక్కుంటారు కొంతమంది. కట్టుకున్న భార్య నన్ను చావమంటుంది, ఎందుకు బతకాలి. కట్టుకున్న భర్తే పదే పదే నువ్వు చావవే 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 అంటున్నాడు, ఎందుకు బతకాలి అని చావును వెతుక్కునే పిల్లలారా, చావును వెతుక్కునే తల్లిదండ్రులారా, చావును వెతుక్కునే భార్యాభర్తలారా, ఈ మనుషులందరూ అంతే అంటారమ్మా. కానీ యేసయ్య నిన్ను అలా అనలేదమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. భార్య అందని ఏబు చచ్చిపోయాడా? భార్య అందని ఏబు చచ్చిపోతే ఆ బంగారు భవిష్యత్ అంతా పోయేది, ఏబు గ్రంథమే ఉండేది కాదు. చావలా. దేవుణ్ణి బట్టి బతికున్నాడు, దేవుణ్ణి బట్టి బతికాడో, పోరాడాడు, గెలిచాడో, సాధించుకొని మళ్ళా లైన్లోకి వస్తే వదిలిపెట్టిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు. దేవుణ్ణి దూషించి చావన్న భార్య, ఏమండి ఏమనుకోకండి, అప్పుడేదో కోపతాపన అలా అన్నాను, నేను ఎప్పుడన్నా అలా అన్నానా, ఎందుకో నా మైండ్ అప్పుడు అలా అయిపోయింది, ఏబుకు తెలుసు, ఎందుకైందో నాకు తెలిసి లేపించిదానా దా. మళ్ళీ అదే భార్యతో 10 మందిని సంతానానికి అన్నాడు. మొత్తం వస్తారు నీ దగ్గరికి, రప్పిస్తాడు నా దేవుడు. సవాల్ 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 నిలబెడతాడు, చేస్తాడు. కాబట్టి ఏం చేద్దాం? మనుషుల ఎడబాటులను బట్టి మనం దిగజారిపోదామా? ఆత్మీయ నాయకుల ఎడబాటును బట్టి మనం కృంగిపోదామా? మనంగా దేవునితో అనుసంధానమై పోరాడదామా?